హాయ్ చిన్నాళ్ళు, రండి చక్కగా కూర్చోండి. మీకు ఈరోజు ఇంకో కథ చెప్తాను. ఒక అడవిలో ఒక తోడేలు ఉంటుంది. అది తోడేలు అడవంతా తిరిగి తిరిగి చూసేసరికి ఓ చోట ఒక చనిపోయిన జంతువు కనపడుతుంది. ఆ చనిపోయిన జంతువు ఈరోజు నాకు కడుపు నిండా ఆహారం దొరుకుతున్న సంతోషంతో గబా గబా తినేస్తుంటే అంత లాస్ట్కు వచ్చేసరికి ఆ జంతువుది ఒక ఎముక తోడేలుకు గొంతులో ఇరుక్కుంటుంది. గొంతులో ఇరుక్కునేసరికి ఆ తోడేలు ఇంకా మాట్లాడని రాక అరుస్తుంది గట్టిగా. అది గొంతులో ఇరికింది, నన్ను కాపాడండి కాపాడండి అన్నట్టుగా అరుస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల తిరుగుతున్న ఒక కొంగ ఆ చప్పుడు విని దగ్గరికి వస్తుంది. వచ్చి చూసేసరికి అది నోరు తెరిచి నోరులో ఆ ఎముక ఇరికిన సంగతి చెప్తుంది తోడేలు. చెప్పేసరికి నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు చక్కగా నోరు పెద్దగా తెరిచి కూర్చోమని చెప్తే సరే అని చెప్పి తోడేలు పెద్దగా నోరు తెరిచి కూర్చున్న తర్వాత ఆ కొంగ ముక్కు చాలా పొడవుగా ఉంటుంది కదా, ఆ గొంతులోకి తోడేలు గొంతులోకి ఆ ముక్కును పోనిచ్చేసి దాంట్లో ఉన్న ఎముకను తీసే ప్రయత్నం చేస్తుంది కొంగ. ఏదో కష్టపడి దాన్ని చాలాసేపు ప్రయత్నం చేసి కష్టపడి ఆ ఎముకను తీసిన తర్వాత తోడేలు మరి నిజాయితీగా దానికి నువ్వు నాకు ఉపకారం చేశావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పకుండా అమాంతంగా చక్కగా కూర్చుంటుంది. చక్కగా ఉండేసరికి ఆ కొంగ చూస్తుంది, ఇదేమైనా నిజాయితీగా మంచిగా మాట్లాడుతుందేమో, సంతోషపడుతుందేమో అనుకొని చూస్తుంటే కొంగ ఎంతసేపు కూర్చున్నా తోడేలు ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచనతో ఉంటుంది. ఆలోచనతో ఉండేసరికి కొంగ నేను వెళ్ళేస్తాను, మరి నేను ఉపకారం చేసినందుకు నాకేమన్నా బహుమానం ఇస్తావా అని అడుగుతుంది కొంగ. అడిగితే అప్పుడు ఆ తోడేలు అంటుంది పక్కపక్క నవ్వి, నీకు నేను బహుమతి ఇవ్వడం ఏమిటి, నువ్వు నాకు ఎముక విరగక ముందే కనపడితే నిన్ను కూడా అప్పుడే పట్టుకొని తినేసేదాన్ని నేను. ఇప్పుడు నీ ప్రాణం మిగిలిపోయింది, నువ్వు మిగిలిపోయావు. ఇంకా నాకు గొంతులో ఎముకను తీసినందుకు నేను చంపకుండా వదిలేస్తున్నాను. లేకపోతే నాకు గొంతులో ఎముక ఉన్న బాధ లేకపోతే నువ్వు నా నోట్లోకి నీ ముక్కును లోపలికి పెట్టినప్పుడే నేను ఆ ముగ్గరను కరిచేసి బిగ్గరా పట్టుకొని అప్పుడే నేను చంపి తినేసేదాన్ని. నిన్ను ప్రాణాలతో వదిలేసేందుకు ఇంకా సంతోషపడు అని చెప్తుంది తోడేలు. అప్పుడు కొంగ చాలా బాధపడుతుంది. ఎందుకనంటే అది ఆపదలో ఉంది కదా అని చెప్పి పిలవకున్నా వచ్చి సహాయం చేసి రక్షించినందుకు ఇంత దుర్మార్గులకు నేను సహాయం చేయవలసి వచ్చింది అని చెప్పి అనుకొని కొంగ మనసులో బాధపడి ఈరోజు వ్యర్థులకు నేను ఉపకారం చేశాను, నాది తప్పే అనుకొని ఇంకోసారి ఇట్లాంటి తప్పు చేయకూడదు. అడిగిన వారికి సహాయం చేస్తే విలువ ఉంటుంది, కానీ అడగని వారికి సహాయం చేస్తే విలువ ఉండదు. దాంట్లో కొందరు మూర్ఖులు దుర్మార్గులు కూడా సహాయం చేసిన వారి మంచిని మర్చిపోయి మళ్ళీ వాళ్ళ సహజ బుద్ధిని చూపిస్తారు. అదే దుర్మార్గం అంటే. అయితే ఎప్పటికైనా కానీ అడిగిన వారికి సలహా ఇవ్వాలి, అడిగిన వారికి ఏదైనా ఆహారం కానీ బట్టలు కానీ ఏదైనా ఇవ్వాలి, అడిగిన వారికి చదువు కానీ చెప్పాలి, తెలియక ఏదైనా అడిగిన వారికి మనము సలహా ఇవ్వాలి, ఇట్లాంటివి చేయాలి. కానీ అడిగిన వారికి పిలువని వారికి సహాయం చేస్తే మేలు చేస్తే ఇలాగే ఉంటుంది. అందుకని కొంగ అనుకునేది ఏమిటంటే అది వ్యర్థులకు నేను సహాయం చేశానని చెప్పి బాధపడుతుంది. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి దీంట్లో అంటే, మనము పిలిచి మర్యాదగా ఉండి సహాయం కోరిన వారికి సహాయం చేస్తే వాళ్ళు కృతజ్ఞతలు చెప్తారు, ఎప్పటికీ మనకు కృతజ్ఞతతో ఉంటారు. ఇలా వ్యర్థులకు చేస్తే మనకు వాళ్ళు ఇంకా వ్యతిరేకంగా మారుతారు, వాళ్ళ పుట్టుక బుద్ధి అట్లాంటిది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, అడిగిన వారికి మాత్రం తప్పకుండా సహాయం చేయాలి.
ఈ కథలో నీతి ఇది. బాయ్.